ఆంధ్రప్రదేశ్లో వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నేతన్న సర్కిల్ వీఆర్ఏ ఆందోళనతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 500 మందికి పైగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు మహాధర్నా చేపట్టారు. ప్రధానంగా తమకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వీఆర్ఏలందరికీ వన్ టైం సెటిల్మెంట్ ప్రమోషన్ కల్పించాలని, చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలలో వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ 70% ప్రమోషన్లు కల్పించాలని కోరుతున్నారు. 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమతో మాట్లాడే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని వీఆర్ఏ సంఘాల నాయకులు హెచ్చరించారు. సిసిఎల్ ఆఫీస్ మంగళగిరికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు వాళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోవడం లేదు. ఈరోజు ఏదైతే తెలంగాణ తరహాలో పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 12 సంవత్సరాలు అయింది. చనిపోయిన వాళ్లకు కారుణ్య నియామకాలు ఒక్కరికి కూడా లేవు. కారుణ్య నియామకాలు చేపట్టాలని పని, అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా డిఏ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ సర్వీసులు ప్రమోషన్స్ కల్పించాలని, అదేవిధంగా వాళ్ళ అలవెన్సులు ఇవ్వాలని, అదేవిధంగా కరువు భత్యం ఇవ్వాలని ఈ డిమాండ్ల పైన ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున. కాబట్టి ఈ డిమాండ్లను ప్రభుత్వం ఆలకించి పరిశీలించాలి. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుందని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. వీఆర్ఏ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ రెవెన్యూ శాఖల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉండేటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బతకడానికి సరిపోయేటువంటి వేతనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. పక్క రాష్ట్రంలో వచ్చేటువంటి పే స్కేలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం మాత్రము స్పందించేటువంటి అవకాశం లేదు. అనేక దఫాలుగా కలెక్టర్ ఆఫీసుల్లోనూ సంబంధించినటువంటి శాఖ మంత్రులకు, సంబంధించిన అధికారులకు అందరికీ కూడా మేము వినతి పత్రాల రూపంగా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పనేసి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం మాత్రము స్పందించేటువంటి అవకాశం లేదు. ఈరోజు నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వన్ టైం సెటిల్మెంట్గా పే స్కేల్ ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరణించిన వీఆర్ఏ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వాటికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా వన్ టైం సెటిల్మెంట్గా ఆ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ఏలు మండల కేంద్రాల్లో, తహసీల్దార్ కార్యాలయాలలో అనేక విధులు రాత్రింబవలు చేస్తున్నారు. వాచ్మెన్ డ్యూటీలు అంటే వాచ్మెన్ డ్యూటీ ఉద్యోగం కాకపోయినా వాచ్మెన్ డ్యూటీ, అటెండర్ డ్యూటీ కాకపోయినా అటెండర్ డ్యూటీ, డ్రైవర్ డ్యూటీ కాకపోయినా డ్రైవరు, అనేక రకాలుగా పిఎల్ఓలు, అనేక ఎన్నికల విధులు, రీసర్వేలు, అనేక విధుల్లో ఈరోజు రాత్రింబవలు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో వీఆర్ఏల పట్ల వైఖరి, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానము బెడిసి కొట్టి వాళ్ళ మాట తప్పి ఈరోజు ప్రవర్తన